నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ డేట్ దగ్గరవడంతో ఇటు ప్రధాన పార్టీలు ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసినాయి. అయితే అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అనేది సంవత్సరానికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పేసి జూబ్లీహిల్స్ లో నిరుద్యోగులు అందరూ నామినేషన్లు వేసారు. కాంగ్రెస్ పార్టీకి ఓడేద్దని చెప్పేసి ఇంటింట ప్రచారం కూడా చేస్తున్నారు. అసలు నిజంగానే మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చిందా? మాట్లాడదాం. మనతో పాటు హక్కున్నారు. అక్క నమస్తే. నిరుద్యోగులు ఇంటింట తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని తిరుగుతున్నారు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు అని అంటే ఇప్పుడు మన ముఖ్యంగా ఇండిపెండెంట్ మన ఆస్మా సిస్టర్ నామినేషన్ వేసి ప్రచారం చేస్తుంది. ఒక్కసారి మీరు గమనించండి, ఒకవేళ నిజంగా జెన్యున్ గా మాత్రం వాళ్ళు నామినేషన్ వేస్తే గనక వాళ్ళు అడగాల్సింది ఒకటే, గత ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి ఏం చేయలేదు, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన చాలా చిన్న సమయం ఉంది, వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో కూడా అయిన కాడికి వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 రిలీజ్ చేసిండ్రు, కండక్టర్ పోస్టులు కానీ ట్రాన్స్జెండర్స్ కి కానీ చేస్తూనే ఉన్నారు. అది కాక మళ్ళీ ప్రైవేట్ గా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వాళ్ళకి అక్కడ అది జాబ్ బేల్ వేయడం గానీ చేస్తూనే ఉన్నారు. కానీ అస్మాకు ఒకటి అడుగుతున్నా, నువ్వు ఎంత కమ్ముడు పోయినావమ్మా, నువ్వు ఎంత కమ్ముడు పోయినావు? నువ్వు అడిగితే ఓటు నీ గురించి అడుకో, కాంగ్రెస్ కి వేయొద్దు అని చెప్పు, లేదంటే ప్రస్తుత ప్రభుత్వంకి వేయొద్దు అని చెప్పు, పోయిన ప్రభుత్వంకి వేయొద్దు అని చెప్పు, మళ్ళీ హైకమాండ్ లో ఉన్న బీజేపీకి వేయొద్దు అని చెప్పు. కాంగ్రెస్ కు మాత్రమే నువ్వు ఓటేయొద్దని చెప్పేసి పాదాల మోకాల పైన కూర్చొని అడుగుతున్నావంటే నువ్వు బీఆర్ఎస్ కమ్ముడు పోయినావా, బీజేపీ కమ్ముడు పోయినావా? ఎంత కమ్ముడు పోయినావు? దయచేసి చెప్తున్నా తమ్ముళ్ళు, మీరు పోరాడేది ఉంటే గట్టిగా రేవంత్ అని అడగండి, మీకు న్యాయం కోసము పోరాడండి, మీకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి డమ్మి క్యాండిడేట్ల వెంబడి వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. ఆమె పక్క అమ్ముడు పోయింది. ఒక్కసారి ఆలోచించండి, ఆమె ఒక్క పార్టీని మాత్రమే ఆమె పాయింట్అవుట్ చేస్తున్నది. గత ప్రభుత్వంలో కూడా అడగాలి కదా. ఆమె గత ప్రభుత్వం మన తెలంగాణ వచ్చింది ఉద్యోగాలు నీళ్లు నిధుల గురించి, మన తెలంగాణ నుంచి కూడా ప్రశ్నించుకుంటూ రావాలి. అక్కడ అది పోయింది, ఇక్కడ బీజేపీ పోయింది, కాంగ్రెస్ నే పట్టిందని అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే విషయం తెలిసిందే ఉంది. ఇప్పుడు 2 పార్టీల తరఫు నుంచి ఆమెలకు అమ్ముడు పోయి ఈమె అడుగుతుంది. ఆ మెంబడి పోయిన వాళ్ళు బొమ్మలు అవుతారు, ఐటమ్స్ అవుతారు తప్ప వాళ్ళకి వచ్చే లాభం ఏం లేదు. వాళ్ళని ఎంటేసుకొని పోయి పెద్ద పెద్ద సూట్ కేసులు తెచ్చుకుంటారు, ప్యాకేజీలు తెచ్చుకుంటారు. నిరుద్యోగులను విమర్శిస్తున్నారా మీరు? నిరుద్యోగుల గురించి మాట్లాడతలేను. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోతే మీరు అడగండి, మీ ఉద్యోగుల కోసము సాధ్యమైనంత వరకు మీకు న్యాయమే జరుగుతుంది. కానీ ఇలాంటి నమ్మక న్యాయం జరుగుతలేదనే కదా ఇక్కడ వాళ్ళు నామినేషన్ వేసింది. న్యాయం జరుగుతలే. గత ప్రభుత్వంలో ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి? గత ప్రభుత్వం గదించింది వాళ్ళే కదా. గత ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి ఇంటింటా ప్రచారం చేసినాం, గత ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పని కూడా అదే చేస్తామని అంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని అదే చేయడానికి దీనికి ఇంకా 10 సంవత్సరాల టైం దానికి ఇచ్చినప్పుడు కనీసం మీరు ఒక 5 సంవత్సరాల టైం వరకు చూడరా? మీరు మొత్తంగా చేయకుండా గత ప్రభుత్వము 2 సంవత్సరాలు అలా ఏం చేసింది? ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు హామీలు ఇచ్చినట్టు వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు హామీలు ఇచ్చినట్టు అని అంటున్నారు? హామీలు ఇచ్చి మేము చేతులు ఎత్తేయలేదు కదా, చేస్తామని అంటున్నా. చేయడానికి ఇంకా టైం ఉంది, టైం కూడా ఇవ్వండి అని అంటున్నాము. మీకు ఇంకా మాకు ఇచ్చిన టైం అయితే పూర్తి కాలేదు కదా. వాళ్ళలాగా ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు తీసుకొని వెళ్ళిపోలేదు కదా, టైం ఉంది కదా, చేయడం పని స్టార్ట్ చేసినాం కదా. చేయకపోతే నిరుద్యోగులు హైదరాబాద్ ఊరు మారుమూల ప్రాంతాల నుంచి నిరుద్యోగులు వస్తుంటారు. రూపాయి లేక 5 రూపాయల భోజనం తినుకుంటా బతుకుతుంటారు. ఇక్కడ కనీసం ఏంటంటే త్వరలో నోటిఫికేషన్ వస్తాయని సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంకో సంవత్సరం గడిచిపోతే మా బతుకులు ఏడబోతాయి అని చెప్పేసి వాళ్ళు బాధపడతలేరా? బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తామని చెప్తున్నారు కదా. ఇంకా మీకు ఇచ్చిన టైం పూర్తి కాలేదు. గత ప్రభుత్వం నుంచి కూడా వచ్చినాయి, ఇదే సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి చేస్తామన్నా సమయం ఇవ్వాలి కదా. ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, ప్రభుత్వం ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిందని మాట్లాడుతున్నారు కదా. ఎన్ని ఇచ్చిన నోటిఫికేషన్ అంటే మీరు చేయని నోటిఫికేషన్స్ కూడా ప్రభుత్వం ఫిల్అప్ చేసింది. మీరు పెండింగ్ పెట్టి మడత పెట్టిపోయి లీకేజ్ అని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇవ్వడం ఏందని అడుగుతున్నారు. నోటిఫికేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు కదా. నోటిఫికేషన్ కే పరిమితం అయిపోయింది, జిరాక్స్ సెంటర్ లో పరిమితం అయింది. ఎగ్జామ్స్ కు పోరలు అప్పుసప్పు చేసుకొని వచ్చి ఎగ్జామ్స్ రాసిపోయినరు, వస్తూ పోతూ ప్రాణాలు కూడా పోగొట్టు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలకు 60,000 ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగాలు బాగుపడినట్టేనా? 60,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఇంత వెంట పెట్టిపోయింది కదా. మీరంతా సవరణ చేయడానికి మాకు కొంచెం టైం పడుతుంది కదా. ఆ టైం అన్నా ఇవ్వరా? మీరు ఊపిరి పీల్చుకునే టైం కావాలి కదా కంపల్సరీ. ఇప్పుడు మామూలుగా కాదు, మీరు చేసి పెట్టి పెట్టింది చాలా పెద్ద ఎత్తున చేసిండ్రు. అందరికి కొంత వస్తుంది, ఒకేసారి అందరికి రావాలంటే రాదు. అంత నిండుకుండగా తెలంగాణను మీకు ప్రాణత్యాగాల తెలంగాణను అప్పచెప్పిన మీరే ఏం చేయలేరు. కాకపోతే ఇప్పుడు మేము వినండి, మీరు ఏం చేయకపోయినా మీది మేము చేతిలోకి కాలికుండా చేతిలోకి తీసుకొని చేసే ప్రయత్నాలు చేస్తున్నాము. మా ప్రయత్నానికి సహకరించి మాతో మీరు పనులు తీసుకోండి. సరే, నిరుద్యోగులు అందరూ నామినేషన్లు వేసిరు, తిరుగుతున్నారు.
మరి ఒక్క మాట ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు? ఒక్క మాట ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఎందుకు చెప్తలేదు? ఎందుకు చెప్పలేదు? ఏడ చెప్పింది? ఇప్పుడు రిలీజ్ చేసిన జాబులు ఏమై మరి ఎక్కడ జాబులు? ఎందుకు ఇప్పుడు గ్రూప్ 1 ఇవ్వలేదా? గ్రూప్ 2 ఇవ్వలేదా? ఇంకా కానిస్టేబుల్స్ ఇవ్వలేదా? 2 లక్షల జాబులు 2 సంవత్సరాల ఏ పార్టీ చేసింది? 10 సంవత్సరాలలో చేయలేదు కదా. ప్రభుత్వమే కదా. హామీ అందరూ ఇచ్చిండ్రు, కాంగ్రెస్ కూడా ఇచ్చింది. వాళ్ళు హామీ ఇచ్చి వాళ్ళు చేయలేరు, హామీ ఇచ్చిన పోయిన వాళ్ళు చేయలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికైనా ప్రయత్నిస్తుంది. అన్న నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ వైపు చూస్తుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో పట్టు సాధించాలని ఇటు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఎట్లా ఉంది అసలు గెలుపు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కేటీఆర్ నైతిక విలువలు కోల్పోయి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? నవీన్ యాదవ్ గారు ఎప్పుడైతే నామినేషన్ కోసం వెళ్ళిన రోజు ఇక్కడ ఉండేటోళ్ళు ఎవరు? ఆర్టిస్టులు, సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాన్ని ఏమని చిత్రీకరించిండు? నవీన్ యాదవ్ వెనకాల రౌడీలు ఉన్నారు, కబ్జాదారులు, భూ కబ్జాదారులు. ఈ రోజుల్లో భూ కబ్జాలు చేస్తే ఊరుకునే పరిస్థితి ఉందా? ఎవరిదే కానీ ఒక ల్యాండ్ కానీ ఇతరత్ర ఏమైనా ఆక్యుపై చేసుకునేటువంటి ఆవశ్యకత లేనే లేదు. వాళ్ళ తాతల నుంచి సంపాదించినటువంటి ఆస్తుపాస్తులు చాలా ఉన్నాయి. వాటికి అన్నిటి కూడా ఈరోజు విలువలు పెరిగినాయి. ప్రజా జీవితంలో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తాను, గతంలో కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. మేము ఏమంటామంటే, అమ్మా నీకు 2 టర్ములు మీ ఆయనకు సమయం ఇచ్చినాం, మీ మరిదే అంటుండు. మొన్నటి వరకు నీ మరిదే, ఆమెకేంది ఇచ్చేది, ఆమె ఎవరు అసలు ఏంది సంబంధం లేని వ్యక్తి అంటే మాట్లాడినటువంటి నీ మరిది గురించి మేము ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే గోపీనాథ్ గారు 2 టర్ములు చేసినప్పుడు ఆయన ఏ అభివృద్ధి చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా ప్రజలు చూస్తారు. చాలు, ఒకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ సంవత్సరం ఈ టర్మ్ ఎత్తున్నదో బై ఎలక్షనే 3 సంవత్సరాలు ఉంది. అభివృద్ధి కార్యక్రమాలను పెండింగ్ ఉన్నట్టు వన్నాన్ని కూడా చేసుకునే అవకాశం మా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు దక్కుతుందని మేము అనుకుంటున్నాం. మేమందరం కూడా ఈరోజు గర్వంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే వాళ్ళు వచ్చిన తర్వాత ప్రగతి భవన్ మంగళ ఉన్నటువంటి ఆ గేట్లను బద్దలు కొట్టి నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలించే విధి విధానం ఇదిరా ప్రజాస్వామ్యం నిరూపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్న మాట వాస్తవం. ఏ కార్యక్రమం చేయలేదండి. ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? ఆర్థికంగా లేకున్నా కూడా ఈ రాష్ట్రాన్ని ముందంజలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే ప్రజలకు చెప్తా ఉన్నాం, అయ్యా రౌడీ అని చెప్తా ఉన్నాం. మేము నామినేషన్ వేసిన రోజు వాళ్ళంతా కళాకారులు, సినిమాలు షూటింగుల మధ్యలోకి వెళ్ళి వచ్చినారు. నవీన్ అన్న వారు పాదయాత్ర జరుగుతుంది, నవీన్ అన్న నామినేషన్ ఎన్నికబోతుందని చెప్పేసి ఆయన మీద అభిమానంతో ఏదైతే మేకప్లు కూడా తీసేసుకోకుండా ఏది యాక్టింగ్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళని పట్టుకొని, నువ్వు రౌడీలు గుండాలంటున్నవే, వాళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా? వాళ్ళ ఓట్లు ఇక్కడ లేవా? వాళ్ళ కళాకారులు చేస్తున్నట్టు విన్యాసాలు, వాళ్ళ కళాకారులు ఇస్తున్నట్టు ప్రదర్శన చూసి మనం ఆహో అని ఆనందపడతాం, నేత్రానందం. మరి ఎందుకు వాళ్ళని ఆ రకంగా మాట్లాడుతున్నాం? కేటీఆర్ గారు తప్పునేది, రౌడీలు ఎవరు లేరు, కళాకారులు ఆ రోజు పాల్గొన్నట్టు వాళ్ళు ఆ రకంగా మాట్లాడడం అమర్యాదగా ఉంది. ఈ ఆడబిడ్డ అని చెప్పి గోపీనాథ్ గారు మిస్సెస్ని తీసుకొని తిరుగుతున్నాం. ముందు నీ ఇంట్లో నీ ఆడబిడ్డ ఏం చేస్తుందో చూడవా? లిక్కర్ కింగ్ తీసుకొచ్చి ప్రజల్లో వదిలేసినాం. మీ ఆస్తుల పంపకాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ప్రజల మధ్యలో తీసుకొచ్చినాం. ముందు నువ్వు చెల్లెలు చక్కదిద్దుకో, నీ చెల్లెలు ముందు ఆమె సంసారం బాధ్యత ఏర్పాటు చేసుకో, వాళ్ళని చూడు ముందుగాల. ఆ తర్వాత నువ్వు గోపీనాథ్ గారి భార్య గురించి, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గురించి మాట్లాడదు అని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మేమంతా కూడా కాన్స్టిట్యూన్సీ ప్రజలమంతా కూడా ఖచ్చితంగా అన్ని కమ్యూనిటీస్, ఆల్ కమ్యూనిటీస్ ముందుండి బీసీలంతా కూడా ఐక్యంగా ఏర్పడి, అంతేందుకు మేము రెడ్డి సంఘ సమాజ కార్యక్రమం తరఫున కూడా నవీన్ యాదవ్ అందరం కూడా ఖచ్చితంగా మద్దతు తెలుపుతా ఉన్నాం. నేను చిట్టా సురేందర్ రెడ్డిగా చెప్తా ఉన్నా, స్పోక్స్ పర్సన్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ద్వారా మీకు చెప్పేది అంటే, మా ప్రాంతంలో ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు కూడా చిన్న వయస్కుడు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని గెలిపించుకుంటే రేపు చక్కటి అవకాశాలు ఉంటాయి. కాన్స్టిట్యూన్సీలో కుటుంబటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా సాధించుకుంటామనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తా ఉన్నాం. మీ ద్వారా ఈ సమాచారం చేరవేయండి. నవీన్ యాదవ్ని అత్యధిక మెజార్టీతో గెలిపేయండి. చిన్న వయసులో ఉన్నవాడు, ఆమె ముందు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, ఆమె ఇంటికే పరిమితది. ఇప్పటిదాకైతే పరిమితమైంది, ఇప్పుడు అదే పరిమితం అవుతుంది. చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చునే పరిస్థితి. నవీన్ యాదవ్ ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో గతం నుంచి ఉన్నాడు, ఇక ముందు కూడా ఉంటాడు. గెలవబోయే క్యాండిడేట్ నవీన్ యాదవ్ కాబట్టి ఘంటాబద్ధంగా మీ ద్వారా ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలారా, నిద్రపోకండి. వాళ్ళు డబ్బులు పంచాలనేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ఎట్లయితే ఉంది
అధికారం హస్తగతం చేసుకుందాం. మనం దాచుకున్నటువంటి డబ్బులను ఇప్పుడు బయటకు తీద్దాం. కాళేశ్వరం కూలేశ్వరాన్ని కూడా తీసుకొచ్చి డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెడదామని ఒక దృఢ సంకల్పంతో, ఒక పట్టుదలతో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులారా ఖబర్దార్. మీరు ఎక్కడ డబ్బు పంపకాలు ఇట్లాంటివి జరిగితే చట్టరీత్యా మీ అందరిపైన కూడా కేసులు బుక్ చేపిస్తాం. మీ అందరినీ కూడా మీరు చేస్తున్న ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. మేమంతా కూడా మేల్కొన్నాం. ఎక్కడైనా అట్లాంటి కార్యక్రమాలు ప్రలోభాల కనుక మీరు లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖబర్దారని మీ లిజెండ్ టీవీ ద్వారా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ, అత్యధిక మెజార్టీతో గెలవబోయే క్యాండిడేట్కు మరొకసారి ముందుగా మీ టీవీ ద్వారా అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.